13th వెంచర్ కొంపల్లి కౌంటీలో ఉన్నామండి. ఈ కొంపల్లి కౌంటీ వెంచర్ వచ్చేసి మనకి మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో మనము ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి మేడ్చల్ గురించి తెలుసుకుందాము. సో మేడ్చల్ ఏంటంటే ఇప్పుడున్న ప్రపోజల్ ఐటీ పార్కులు ఉన్నాయండి. సో కొంపల్లిలో కానివ్వండి, లేకపోతే పూడూరులో కూడాను మన పక్కనే ఉంది పూడూరులో కూడాను మనకి ఐటీ ప్రపోజల్ ఉంది. అట్లాగే దుండిగల్లో 400 ఎకర్స్లో కూడాను ఐటీ ప్రపోజల్ ఉంది. మన వెంచర్కి వస్తే మన వెంచర్ సరౌండింగ్ అంతా కూడాను మనము ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంటాము. మనము కొంపల్లి కౌంటీ యొక్క లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మనము కొంపల్లి కండ్లకోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి దగ్గర ఉన్నాము. కండ్లకోయ ఆక్సిజన్ పార్క్కి జస్ట్ 2 కిలోమీటర్స్లో ఉన్నాము. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ నుంచి చూసుకుంటే 3 కిలోమీటర్స్లో ఉన్నాము. పక్కనే మనకి మేడ్చల్ టౌన్ కూడా ఉంది. సో మేడ్చల్ టౌన్కి మనం వితిన్ 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి. అలాగే మనకి మోర్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. మన సైట్కి దగ్గరలోనే సుభిషి విల్లాస్ వాళ్ళవి విల్లా కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది, లగ్జరీ విల్లాస్ అండి. సో మన సైట్కి పక్కనే హౌసెస్ ఇమ్మీడియట్గా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండటానికి అనుకూలంగా ఉన్నాయి. మన ప్రాజెక్టు డీటెయిల్స్కి వస్తే మొత్తం హెచ్ఎండి అప్రూవల్ తోటి దీన్ని మనం లాంచ్ చేసాము. మొత్తం కూడా వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మొత్తం ఇది మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచరు. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్లో మినిమం ప్లాటింగ్ సైజ్ వచ్చేసి మనకి 166 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడాను అవైలబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తము సైట్ అంతా కూడాను మనం సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఇస్తున్నాం. జోన్ కూడాను R1 జోన్ రెసిడెన్షియల్ జోన్లోనే మనం ఉంది. సో నెక్స్ట్ ఇంకా చెప్పాలి అని అంటే మనకి మొత్తం కూడాను ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్లు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, పార్కు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము డెవలప్మెంట్స్ మనం ఏమేమైతే చేయాలో అవన్నీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా, లేకపోతే లొకేషన్ గురించి తెలుసుకోవాలి అన్నా కూడాను మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు.